నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ ఎల్లారమ్మ తల్లి జాతర గురించి తెలుసుకుందాం. వెల్లటూరు గ్రామ ప్రజలకు ఎల్లారమ్మ తల్లి కేవలం ఒక దేవత మాత్రమే కాదు, గ్రామాన్ని కాపాడే ఆరాధ్య దైవం. తరతరాలుగా గ్రామ ప్రజలు ఎల్లారమ్మ తల్లిని తమ ఇలవేల్పు దేవతగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. స్థానిక విశ్వాసాల ప్రకారం ఎల్లారమ్మ తల్లి గ్రామాన్ని వ్యాధులు, ప్రకృతి విపత్తులు, పంట నష్టాలు మరియు ఇతర కష్టాల నుండి రక్షిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం జరిగే జాతరకు వేలాది మంది భక్తులు హాజరవుతారు. జాతర ప్రారంభానికి ముందే గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, పూలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. గ్రామ వీధులు భక్తులతో కిక్కిరిసిపోతాయి. జాతర రోజున తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. అమ్మవారికి పవిత్ర స్నానం, అభిషేకాలు, పసుపు కుంకుమలతో ప్రత్యేక అలంకరణ నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకుంటారు. కొందరు చీరలు సమర్పిస్తారు, మరికొందరు కొబ్బరికాయలు, పసుపు కుంకుమలను సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం శోభాయాత్ర. సంప్రదాయ డప్పు వాయిద్యాలు, భక్తిగీతాలు, హారతులతో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి జైకారాలు పలుకుతారు. జాతర సమయంలో గ్రామంలో తాత్కాలిక దుకాణాలు, మిఠాయి స్టాళ్లు, ఆట వస్తువుల దుకాణాలు మరియు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దీంతో చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.